అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అలాగే బాలీవుడ్ డైరెక్టర్ అట్లీ సినిమా అయితే రీసెంట్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. కాకపోతే అట్లీ కొన్ని కండిషన్లు పెడుతున్నారు. ఆ కండిషన్లు ఫాలో అయితే మూవీ అయితే ముందుకెళ్తుందని తెలిసింది. కాకపోతే బాలీవుడ్ లో జపాన్ మూవీ అయితే మంచి బ్లాక్ బస్టర్ అందించిన అట్లీ అయితే మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇకపోతే ఇక ఇతనైతే రెమ్యూనరేషన్ తో పాటు షేర్స్ కూడా కలెక్ట్ చేస్తున్నాడు. ఇకపోతే మంచి ప్రాఫిట్ అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇక దాన్ని బట్టి అయితే మూవీ కూడా అయిపోయిందని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసే మూవీకి ప్రొడ్యూసర్ తన డాడీ అయిన అల్లు అరవింద్ అంట. ఇకపోతే తన నుంచి అయితే రెమ్యూనరేషన్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇకపోతే షేర్స్ కూడా కావాలని అయితే మన అట్లయితే కండిషన్ పెట్టినట్ట. ఇకపోతే షేర్స్ ఇవ్వడానికి అయితే మన అల్లు అరవింద్ ఏమాత్రం వెనకాట్లేదు. కాకపోతే రెమ్యూనరేషన్ చాలా భారీ ఎక్స్పెక్టేషన్ అయితే అడుగుతున్నాడంటే మన అట్లీ. ఇకపోతే షేర్స్ రెమ్యూనరేషన్ తగ్గిస్తే షేర్స్ అయితే ఇవ్వడానికి అయితే ఇతను రెడీ ఉన్నట్లయితే చెప్పడం జరిగింది. ఇకపోతే మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అయితే ఒక మాటే అండ్ యాక్షన్ మూవీ అయితే రాబోతుందని తెలుస్తుంది. ఇదివరకైతే ఒక ఇంటర్వ్యూలో కూడా అట్లయితే చెప్పడం జరిగింది. అయితే మంచి ప్యాన్ ఇండియా మూవీలు అయితే తెరకెక్కించడానికి రెడీగా ఉన్నాడంట. ఇకపోతే మన అల్లు అర్జున్ అయితే పుష్ప 2 అయితే ఎండింగ్ వచ్చింది మూవీ. అది కంప్లీట్ కాగానే అయితే ఈ మూవీ సెట్స్ మీదకి వెళ్తుంది. అయితే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే షేర్స్ అండ్ రెమ్యూనరేషన్ అయితే భారీ ఎక్కువ అయితే మన డైరెక్టర్ తీసుకోవడం అయితే ఇప్పుడు అల్లు అరవింద్ చాలా ప్రాబ్లం వచ్చింది. ఇకపోతే మన ఫుల్ డేట్స్ అయితే అల్లు అర్జున్ ఫుల్ డేస్ అంటే తనకి ఇవ్వాలంట. మూవీ తొందరగా కంప్లీట్ చేద్దామని కూడా చూస్తుందంట. ఎందుకంటే ప్యాన్ ఇండియా డైరెక్టర్ అంటే మూవీస్ ఫాస్ట్ గా చేయాలనే చూస్తుంటాడు. మూవీ కూడా అంతే ప్రెజెంటేషన్ ఉండాలని కూడా చూస్తాడు. కాబట్టి మూవీ అయితే భారీ ఎక్స్పెక్టేషన్ అయితే ఉందని చెప్పాలి. ఇకపోతే దీనిలో హీరోయిన్ కి అయితే మన పూజెగ్డీని అయితే సెలెక్ట్ చేసిన తెలుస్తుంది. పూజెగ్డీ కూడా ఇదివరకే డీజే మూవీస్ అయితే మంచి ఇద్దరు కాంబినేషన్ లో వచ్చిన మూవీ హిట్ అయ్యి కొట్టింది. కాబట్టి ఇద్దరికి బాగా సూటబుల్ అవుతుందని మన డైరెక్టర్ అట్లయితే ప్లాన్ చేశాడు. కాకపోతే మూవీ బడ్జెట్ ఎక్కువ, ఇకపోతే రెమ్యూనరేషన్ ఎక్కువని మన అల్లు అరవింద్ అయితే చూస్తున్నారు. ఇంకా మన డైరెక్టర్ రెమ్యూనరేషన్ తగ్గిస్తే మాత్రం మూవీ అయితే ముందుకెళ్తుందని తెలిసింది. ఇకపోతే దీని రీసెంట్ డేట్ అయితే అంటే లాంచింగ్ డేట్ అయితే ఏప్రిల్ 8 అయితే అనుకుంటున్నారు. మరి ఈ లోపు ఏదైనా జరిగితే మూవీ అయితే ఏప్రిల్ 8 అయితే మూవీ లాంచింగ్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. లేకపోతే మూవీ అయితే ఆగిపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పాలి. ఇక మూవీ కోసం ఎంతమంది అయితే కింద కామెంట్స్ అండ్ నచ్చి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక మరి ఏదైనా వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వాలని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.